గురుగారు, మరి కాశీ దర్శనానికి వెళ్ళిన వారు గంగలో స్నానం చేస్తారు కదా, ఆ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి గంగని ఇంటికి తెచ్చుకోవచ్చు? మీకు పురాణంలో ఏ నియమం చెప్పినా దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. జన్మాంతర సహస్రేషు యత్ పుణ్యం సముపార్జితం తత్పుణ్య పరివర్తేన కాశీవాసోత్ర లభ్యతే అని. నువ్వు కాశీలో ఎప్పుడు పుడతావు? జన్మ జన్మలలో నువ్వు చేసుకున్న పుణ్యమంతా పరిపక్వమై పరిపుష్టమై పరివర్తన చెంది నీకు కాశీవాసాన్ని అందిస్తుంది. కాశ్యాంతు వరణాన్ ముక్తి అని. కాశీకి వెళ్ళిన వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళు ముక్తి దొరుకుతుంది అని. ఇన్ని ఐహిత్యాలు, ఇన్ని అద్భుతమైన కథలను నీకు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు ఉంది బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టిలో. కాశీ పట్టణాన్ని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సలంకృత గంగయా తత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిరే తత్కింకరీ అని చెబుతారు. ముక్తిని ప్రసాదించేటువంటి మణికర్ణిక ఘట్టం కలిగినటువంటి గంగా ప్రవహిస్తున్నటువంటి కాశీపట్టణంలో నివాసము నీకు అన్ని పాపాలను పోగొట్టి ముక్తిని అందించేటువంటి అద్భుతమైనటువంటి సాధనం. మరి అలాంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడే ఉండాలనుకుంటారు. కాశీలో ఎప్పుడూ కృతయుగమే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్నీ వదులుకోవాలి, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో లంపటాన్ని అంటించుకొని ఎందుకు రావాలి? అది ఏ వస్తువైనా సరే కాశీలోనే ఉండాలనుకుంటున్నప్పుడు అగస్త్యుడు అదే అంటాడు, నేను కాశీ వదిలేసి వస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులారా మఠములారా మీరంతా ఇక్కడే ఉండి ఆనందించండి, నేను మాత్రం మీకు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని స్థావర జంగమాలన్నింటినీ ఉద్దేశించి మీరు అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుణ్ణి అని చెప్తాడు. మరి స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో అన్నీ కాశీలోనే ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న జలాన్ని మాత్రం ఎందుకు తెచ్చుకుంటావా? ప్రయాగ నుంచి తెచ్చుకో అని కాశీ గొప్పతనాన్ని చెప్పటం కోసము, కాశీకి వెళ్ళిన వాడు అన్నీ వదులుకొని పరమాత్మను చేరుకోవాలి అన్నటువంటి సత్యాన్ని వివరించటం కోసం కాశీ నుంచి గంగను తీసుకొస్తే గంగ బాధపడుతుందయ్యా. ఎప్పుడూ గంగ అక్కడే ఉందాం అనుకుంటుంది, ఆ నీటిని నీ దగ్గరికి తెచ్చుకుంటే గంగ బాధపడుతుందేమో, కాబట్టి అవసరం లేదు అన్నటువంటి భావనతో కాశీ గొప్పతనాన్ని చెబుతూ అక్కడికి నీవు అన్నీ వదులుకోవాలన్న భావనతో వెళ్ళు. అందుకే కాశీలో షాపింగ్ చేయొద్దు, కాశీలో నిరంతరము ఆయన యొక్క ఆలోచనతో గడిపి ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకోవాలన్న సంకల్పంతో ఆ పని చేస్తాం. కానీ ఇంకా భవబంధాలతో ఉంటూ ఈ సంబంధాలే సౌఖ్యమని భావించే మనం అలా ఉండలేం, కాబట్టి తెచ్చుకుంటాం. అదేమన్నా దోషమా అని చాలామంది అడుగుతుంటారు. దోషం ఏదీ లేదు. నీ భావన అటువైపు వెళ్ళగలిగినప్పుడు దానివల్ల వచ్చే ఫలితాన్ని నువ్వు పూర్తిగా అందుకోగలుగుతావు. అంతేకాని దానివల్ల ఏ పాపమో రావటము, ఏ నరకానికో నువ్వు వెళ్ళటము అలాంటి. కానీ కాశీలో పాపం చేస్తే మాత్రం ఘోరమైన నరకాన్ని చేరాల్సి వస్తుందని కాశీఖండంలోనే చెప్తాడు. అది మాత్రం చెయ్యకుండా సచ్చింతనతో విశ్వేశ్వరుణ్ణి ఆధీనించే ప్రయత్నం చేద్దాం.